ఆధార్ కార్డుకి వెళ్ళి మన ఐబోసీ బంకు మన రైల్కే ట్రాక్ దాకా రోడ్డు శాంక్షన్ అయింది అనేది మరి ఈ లోకల్ లీడర్లు మరి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలకు గడిచినా కూడా ఇప్పటి వరకు తట్టడి మట్టి కూడా ఎత్తిపోయని మరి దుర్జ పరిస్థితి ఉన్నది. ఇక్కడ మరి మీరు మంత్రిని ఎమ్మెల్యేగా ఉన్నారా లేకుంటే మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నారా? మీ ఆత్మ విమర్శించ చేసుకోవాలి. మరి ఈ రోడ్డుకు మరి వాహనాలు రహదారి ఎక్కువైంది కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఎన్నో ప్రాణాలు కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మరి మీరు ఇంకా ఎప్పుడు చేస్తారు? మీరు ఎక్కడైనా కూడా పునాదేసి ఏదో బురదల బండేసి దాటిపోయే సమస్యలే చూస్తారు కానీ ప్రజల పట్ల మీరు ప్రజలతో ఓట్లు దండుకొని పైసలు వంచి ఓట్లు దండుకొని మరి ఈరోజు మీరు ఏం చేస్తారనేది కూడా ప్రజలు చేస్తూ ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల ఇప్పటి వరకు కూడా తట్టడి మట్టి పోయని దుర్దిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఈ పెంచుకలపేట రోడ్డు మరి దీన్ని కండు తెరిచి తక్షణమే ఎంపడే పని స్టార్ట్ చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పుట్టమదన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కమాన్పూర్ మండలం పార్టీ తరఫున మేము దీన్ని హెచ్చరిస్తున్నాం. మీరు స్పందించి ఎంబడే ఈ రవాణాకు రవాణా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంబడే పనులు చేపట్టాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంతేకాకుండా కమాన్పూర్లో మండల ఆఫీసు కూలుకొట్టి 50 లక్షలు పెట్టినామని దానికో పునాది లేదు, దానికో మట్టి లేదు. మరి మీ కాలయాపన ఇదాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భావిస్తున్నది. మంత్రి నియోగ ప్రజలు కూడా భావిస్తున్నారు. మీరు 4 కోట్లతోని ఏదైతే మే జూన్లలో పాలాభిషేకాలు చేసి పత్రాలు ఇచ్చిన రోడ్ ఇదే. 4 కోట్లతోని శ్రీపాదరావు స్టాచ్యూ నుంచి వెళ్ళి పెంచుకల్పేట రైల్వే గేట్ వరకు ఏదైతే 4 కోట్లు శాంక్షన్ ఇచ్చిన పాలాభిషేకాలు చేసి అభివృద్ధి చేసిన రోడ్ ఇదే. 16 నెలల టైంలో ఇంత మంచి అద్భుతమైన రోడ్లు నిర్మాణం చేసిండు. 40 సంవత్సరాల అధికారం ఇస్తే 40 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఇంకా ఇట్లున్నది. కంకెన పలిమేల లాంటి విలేజ్లకు రహదారులు నిర్మించని చరిత్ర కూడా అప్పుడు దుద్దిల శ్రీధర్ బాబుకే ఉన్నది. పక్కకు మంత్రి పక్కకు ఉన్నటువంటి సూరాయపల్లె కూడా రోడ్డు ఒక బ్రిడ్జిని నిర్మాణం చేపట్టలేని నీచ చరిత్ర కూడా వారికే ఉన్నది. ఇక్కడ మంత్రిని ప్రజలను మభ్యపెడుతూ మాయ చేస్తూ ఓట్లు దండుకొని ఏదైతే తను కాలం వెళ్ళబూస్తూ తాను మాత్రమే అధికారాన్ని అనుభవిస్తూ హైదరాబాద్లో రాజభోగాల విలాసాలు అనుభవిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వారి కార్యకర్తలు ఓట్లేసి ఏదైతే పాలాభిషేకాలు చేసిరో ఇది దౌర్భాగ్య దయనీయ పరిస్థితి కమాన్పూర్ మండలంలో. ఈ పరిస్థితులన్నిటికీ కారణం దుద్దిల శ్రీధర్ బాబు గారే. మరి 2వ ముఖ్యమంత్రిగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మా సారే 6 గ్యారంటీలు రాసిండని గొప్పగా చెప్పుకు తిరిగే మంత్రిని కాంగ్రెస్ కార్యకర్త కూడా సగటు కార్యకర్త కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 6 గ్యారంటీల మాట దేవుడెరుగు. కనీసం ఇస్తానన్న హామీ కూడా ఏదైతే మీరు పత్రాలు ఇచ్చి పాలాభిషేకాలు చేసుకునే చరిత్ర మీకే దక్కింది. ఏదైతే కమాన్పూర్ మండల్లో ఆ రోజు మేం ప్రశ్నిస్తే గానీ ఎంఆర్ఓ ఆఫీస్ కు శంకుస్థాపన భయానికి వచ్చి అయాన లేదు భయాన లేదు ఏది లేకపోయినా ఏదో ఒక శంకుస్థాపన చేసిపోయిర్రు. శంకుస్థాపన చేసి 6 నెలల సమయం గడుస్తున్నా ఇప్పటికీ అతిగతి లేకుండా ఉండే మళ్ళా మేము ప్రశ్నించిన తర్వాతనే ఏదైతే మమ అనిపిస్తూ ఆ ఉన్నదాన్ని డిస్మెంటల్ చేసిరు తప్పితే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ పాలాభిషేకం చేసి 16 నెలల కాలం గడిచినా అది ఏం గడిచినా ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగడు అక్కడే అనే చందంగా ఉన్నది. కాబట్టి మంత్రి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ యావత్ ప్రజలందరూ ఒకసారి మా మంత్రిని ఎమ్మెల్యే గారి మోసాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి, తెలుసుకోవాలి, కార్యకర్తలు కూడా తెలుసుకోవాలని తెలియజేస్తూ
ఏదైతే మీరు ఇచ్చిన హామీని వెంటనే తక్షణమే ఇది రోడ్డు విస్తరణ చేసి వీధి లైట్ల మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి త్వరితగతిన కేటాయించి డబుల్ రోడ్ విస్తరణ పనులు మొదలు పెడదామని చెప్పి ఇప్పటికీ సుమారు 18 నెలలు గడవడానికి వస్తుంది. అది కూడా 3 కిలోమీటర్ల మేరకు అనిచ్చిళ్ళు. వాస్తవానికి పెంచుకలపేట గ్రామంలో మరి ముందు ఏదైతే స్థానిక సమస్య ఎలక్షన్లు వస్తున్నాయి దాని మీద మనం చేసిన కాంగ్రెస్ పార్టీ మోసాల మీద మనం ఎండగట్టుకుంటూ ఎక్కడెక్కడ చర్చ పెట్టుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. మరి ఏదైతే ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ముఖ్యమంత్రి, సేమ్ ఇందిరమ్మ రాజ్యమే ఈరోజు కనబడుతుంది. ఎందుకు అంటే గతంలో కూడా ఊరియా కోసం రైతులు ఆందోళించిన రోజులు ఏది 20 సంవత్సరాల కింద. మరి ఏదైతే కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాడి మరి తెలంగాణ ఒక సమిష్టికి ఒక తీసుకొచ్చి మరి సాగునోట్ల తెలంగాణ సాగునోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన మహానుంద వ్యక్తి మరి కేసీఆర్. మరి అట్లా కాకుండా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మరి ఒక సస్యశ్యామలం లెక్క చేసిండు. మరి అది అంతా కూడా తెలుసు అందరికి ప్రజలకు కూడా. మరి ఏదో కళ్ళుపల్లి మాటలు చెప్పి మరి 10 సంవత్సరాలు గడవగానే మరి జనాలకు ఏమనిపించిందో కానీ మరి